ఆయన వయసు 59. 30 ఏళ్ల సర్వీసులో 56 ట్రాన్స్ఫర్లు. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే రోజుకి 8 నిమిషాల పనికి 40 లక్షల జీతం. ఇలాంటి ఆఫర్ ఇస్తే ఏ అధికారి అయినా ఎగిరి గంతేస్తాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఆఫీసర్ మాత్రం అలా కాదు. ఆయన నిజాయితీతో ప్రభుత్వాలనే గడగడలాడించారు. అవినీతిని అస్సలు సహించారు. అందుకేనేమో ఆయన్ను ఒకే ప్రాంతంలో ఉండనివ్వరు. ఏ శాఖలోనూ ఎక్కువ రోజులు పనిచేయనివ్వరు. ఒక శాఖపై దృష్టి పెట్టనివ్వరు. సర్వీసులో సీనియర్ అయినా ప్రమోషన్లు లేవు. కేవలం ట్రాన్స్ఫర్లే. ఏకంగా ట్రాన్స్ఫర్లో రికార్డు సృష్టించారంటే అర్థం చేసుకోండి ఆయనకు నాయకులు ఎంతలా భయపడుతున్నారో. ఇంతకీ ఎవరైనా ఎందుకు ఆయన్ను టార్గెట్ చేస్తారు? అశోక్ ఖేమ్కా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఈయన 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. పుట్టి పెరిగింది అంతా కోల్కతాలోనే. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుటుంబంలో పుట్టినా చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఐఐటి ఖరగ్పూర్ నుంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ, ఎంబీఏలలో పట్టా పొందాడి సరస్వతి పుత్రుడు. ఏది చదివినా ఆ సబ్జెక్టుపై పట్టు సాధించేవారు. ఈ క్రమంలోనే సివిల్స్ ని క్రాక్ చేసి హర్యానా క్యాడర్కు ఎంపికయ్యారు. నీతికి నిజాయితీకి అద్దంలాంటి వ్యక్తి అధికారి అశోక్ ఖేమ్కా. ఉన్నది ఉన్నట్టు చెప్పే ముక్కుసూటితనం. ఎదుట ఉన్నది ఎంత పెద్దవారైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టని నైజం ఖేమ్కాకే సొంతం. అయితే సాధారణంగా ఈ గుణాలు అందరికీ నచ్చవు, ముఖ్యంగా పాలకులకు. అందుకే ఆయనను ఎక్కడా స్థిరంగా పని చేయనివ్వకుండా ఎక్కడికెళ్లినా ట్రాన్స్ఫర్లు చేస్తూనే ఉంటారు.